all, welcome to Bundy Let's Talk. Thanks for watching my channel. ఇంతవరకు ఈ ఛానల్ని చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏంటంటే ఒక న్యూస్ ఆర్టికల్ చూస్తూ ఉన్నాను నేను. కొండపల్లి బీ కాలనీకి సంబంధించినది. ఇది చంద్రబాబు గారు చేసేదంతా ఎప్పుడు వ్యవహారం అంతా ఇట్లాగే ఉంటుంది. ఎట్లాంటి వ్యవహారం అంటే చంద్రబాబు గారు చేసేది ఏది కూడా పర్మనెంట్గా ఒక్కదానికి కూడా సొల్యూషన్ ఇవ్వడిన, పర్మనెంట్గా ఒక్కదానికి కూడా సొల్యూషన్ ఇచ్చినట్టు కూడా లేదు. ఇంతవరకు మీరు చూడండి, దాదాపు అమరావతిలో టెంపరీ అసెంబ్లీ బిల్డింగ్స్ కట్టినాడు, టెంపరీ హైకోర్టు కట్టినాడు. దాదాపు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చినాడు. స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి 2014 నుంచి ఇది 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నాడు. ఒకటి కూడా పర్మనెంట్ బిల్డింగ్ అట్లా. మళ్ళీ 14 చేసిన నుంచి అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ, అమరావతిలో ట్విన్ సిటీస్ కడతా, అమరావతిలో ట్విన్ టవర్స్ కడతా, అమరావతిలో ఐటీ పార్క్స్ డెవలప్ చేస్తా అని చెప్తా ఉంటాడు. ఇంతవరకు ఒక్కటి కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేదు దాంట్లో. ఆ తర్వాత అదంతా ఇచ్చిపెట్టండి. మళ్ళీ తర్వాత 2019లో జనాలు వదిలేసినారు చంద్రబాబుని. మళ్ళీ 2024లో మళ్ళీ చంద్రబాబు కావాలని చెప్పేసి జనాలు తెచ్చుకున్నారు. జనాలు తెచ్చుకుంటే చూడు, ఈయన చేసేదంతా వ్యవహారం ఎట్టుందంటే, కొండపల్లి బీ కాలనీలో ఒక రోడ్డు ఉంటుందంట. చాలా దారుణంగా డ్యామేజ్ అయి ఉంటుందంట ఈ రోడ్డు. మీరు చూడండి, ఈ పక్కల నేను స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తా ఉన్నాను కదా, సైడ్ అటాచ్ చేసిన చూడండి. ఇదేంటంటే అసలు ఈయన పొద్దున్న లేచినప్పటి నుంచి నేను విజనరీ ఉంది నాకు. 2047కు వికసిత్ భారత్లో మనం కూడా వికసిత్ భారత్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ కూడా ఎదగాలి. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అమరావతిని మనం న్యూ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీగా డెవలప్ చేస్తూ ఉన్నామో, ఈ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ అవ్వాలి. మనకు 20 ఏళ్ళు టైం ఉంది, 23 ఏళ్ళు టైం ఉంది. ఈ 23 ఏళ్లలో అత్యంత అద్భుతమైన సిటీని బిల్డ్ చేయాలని చెప్పేసి ఈయన చెప్తా ఉంటాడు చంద్రబాబు గారు. ఈయన చెప్పడానికి ఏమో ఇబ్బంది ఏమి లేదు, అద్భుతంగా చెప్తా ఉంటాడు మాటలు చెప్పడంలో. తర్వాత చూడండి, ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. ఈయన రోడ్లు వేస్తూ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం రోడ్లు వేస్తూ ఉన్నాడట. ఈ రోడ్డు చూడండి, దాదాపు జనవరి 23వ తారీఖు రోడ్డు వేసారంట. జనవరి 23వ తారీఖు రోడ్డు వేసినారు. జనవరి 29 కల్లా మొత్తం కంప్లీట్గా మొదటికి ఎట్టుందో మళ్ళీ అట్టే మొదటికి వచ్చిందంట కంప్లీట్గా. అంటే దాదాపు 6 రోజుల పాటు మాత్రమే రోడ్డు ఉండేది. ఈ రోడ్డు కొండపల్లి బీ కాలనీ. ఈ న్యూస్ ఆర్టికల్ కూడా ఎవరో సాక్షి వాళ్ళో లేదంటే గ్రేట్ ఆంధ్రాలో వాళ్ళో రాసినది కాదు, ఇది ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్. మీరు చూడండి, దాదాపు 6 రోజుల్లో మళ్ళీ మొత్తం కంప్లీట్గా రోడ్డు అంతా కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఈయన ఏం చెప్తాడంటే చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే గుంతలు ఉంటాయో, ఎక్కడైతే రోడ్లని డ్యామేజ్ అయి ఉంటాయో, ఆ మొత్తం ఆ రోడ్లకు అన్ని దాంట్లకు బూడిద వేయమన్నారంట. బూడిద వేసి కంప్లీట్గా బూడ్చండి, ఆ గుంతలన్నీ బూడిద వేసి బూడ్చండి, ఏం కాదు, కంప్లీట్గా మొత్తం ఇష్యూ సాల్వ్ అయిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడంట. ఇష్యూ ఎట్లా సాల్వ్ అయిపోతుంది చంద్రబాబు గారు అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే ఆటోబాన్లో యూజ్ చేసేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, జర్మన్లో కానీ సపోజ్ యూఎస్ఏలో కానీ లేదంటే యూకేలో, వీళ్ళంతా వాళ్ళకి సెన్స్ లేని వల్ల ఏంటి అంటే, వాళ్ళు కూడా బూడిద యూజ్ చేయొచ్చు కదా. సిమెంట్ ఇండస్ట్రీలో వచ్చేటువంటి బూడిద తీసుకొచ్చి వాళ్ళు కూడా రోడ్ల మీద వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోవట్లే వాళ్ళు? నువ్వే ఎందుకు వేపిస్తా ఉన్నావు? దాదాపు వేసినటువంటి 5 రోజులకి వెళ్ళిపోయిందంట ఆ రోడ్డు. మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. అంటే ఇంత కంప్లీట్గా మొత్తం లైఫ్ అంతా టెంపరీ సొల్యూషన్స్ చేస్తూ ఉంటాడు చంద్రబాబు గారు. పర్మనెంట్ సొల్యూషన్స్ అసలు ఇవ్వడిన. తర్వాత నాకేమనిపిస్తూ ఉందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు కొన్ని రోడ్స్ వేయించాడు. అక్కడ రాయలసీమలో కానీ దాదాపు ఈవెన్ వైజాగ్ సైడ్ కానీ స్టేట్ రోడ్స్ ఉండేటివి. స్టేట్ రోడ్స్కి స్టేట్ ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్ ఫండింగ్ ఇచ్చి కొన్ని రోడ్స్ వేపిస్తే దాంట్లో జర్మన్ టెక్నాలజీ యూజ్ చేసేస్తారు. ఆటోబాన్లో ఏదైతే టెక్నాలజీ యూజ్ చేస్తారో ఆ టెక్నాలజీని యూజ్ చేసి దాని రోడ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే. కానీ కొన్ని చూడండి, మీరు పులివెందుల ప్రాంతంలో అయితే కనుక మీరు చూసానుకో, పులివెందుల టు కడప కానీ లేదంటే కనుక ఇంకా కొన్ని ప్లేసెస్లో కానీ మాకు రోడ్స్ కనుక చూసారనుకో, మీరు పులివెందుల సైడ్ కడప డిస్టిక్లో కానీ లేదంటే కానీ రాయలసీమ ప్రాంతంలో స్టేట్ రోడ్స్ ఏవైతే బిల్డ్ చేశారో, ఈ రోడ్స్ అన్నీ కంప్లీట్గా మీకు జర్మన్ టెక్నాలజీ, ఆటోబాన్ టెక్నాలజీ యూజ్ చేసి బిల్డ్ చేయమని చెప్పాడు మనకి. ఇట్లా ఇంత పనికి మాలగా ఇంత పొద్దుపోని పని, రోడ్స్ అన్నీ బూడిదేసి బూడ్చండి, గుంతలన్నీ బూడిదేసి ఏం కనపడకోకుండా పోతాయి, ఏం ఇబ్బంది ఏం లేదు, క్లియర్గా ఉంటుంది జనాలకి. ఇదంతా సూపర్ఫిషియల్ సాటిస్ఫాక్షన్ చంద్రబాబు గారు. ఇది ఉంటేదేదో ఒక నెల ఉంటే వర్షం పడితే 4-5 రోజులకు మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుంది. జనాలు ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఖాళీలో ఉన్నటువంటి జనాలు మీకు నెత్తి నోరు బాదుకొని చెప్తా ఉన్నారు వీళ్ళు
మళ్ళీ సేమ్ 6 రోజుల్లోనే మళ్ళీ సేమ్ పరిస్థితికి వచ్చింది. ఈ రోడ్స్ని పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చి మాకు ఇలాంటి పరిస్థితులు ఉండకోకుండా చూడండి స్వామి అని చెప్పేసి వీళ్ళు ఈనాడు విలేకరికి వేడుకుంటా ఉన్నారు. వీళ్ళు కనీసం వీళ్ళ పరిస్థితి ఇట్లే ఉంటే ఇది కొండపల్లి బీ కాలనీలో రాష్ట్రం అంతా ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో చంద్రబాబు గారు. మీరు వేసినటువంటి రోడ్లు ఇప్పటికే దాదాపు అన్ని ప్లేసెస్లో దాదాపు ఇప్పటికే పోయాయి. ఇంకా వర్షాకాలం కూడా రాలేదు. మీరు వేసినటువంటి రోడ్లు వర్షాకాలం రాకముందే ఇప్పటికే దాదాపు మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో అంతా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా వర్షాకాలం వస్తే కన్నా ఏప్రిల్ నుంచి ఇంకా ఎట్లుంటుంది చూడు, ఎంత అద్దుమానంగా తయారవుతాయో. మీరు వేసినటువంటి దాదాపు 800 కోట్లు ఖర్చు పెట్టి 800 నుంచి 900 కోట్లు ఖర్చు పెట్టి 4-5 నెలల్లో మీరు రాష్ట్రంలో అన్ని రోడ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ పూడిపించారు. బూడిదేసి పూడ్చినట్టున్నారు వీళ్ళు. బూడిదేసి పూడ్చిన తర్వాత అది ఎన్ని రోజులు ఉంటుంది, 3 నెలలు ఉంటుందో లేదంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. ఆ రోడ్డు మీద హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, 10-15 రోజులకే మొత్తం అంతా వాష్అవుట్ అయిపోయి పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఒకసారి చూడండి చంద్రబాబు గారు. ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటే జనాలకి ప్రొవైడ్ చేయండి. మంచి సొల్యూషన్స్, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏమన్నా ఉంటే కానీ ఇష్యూ చేసి మంచి టెక్నాలజీ యూజ్ చేసి అట్లీస్ట్ ఒక 20-25 ఇయర్స్ రోడ్స్ ఉండేటట్టు చూడండి. ఇదేం పద్ధతి ఇది? ఎప్పుడు పొద్దున్న లేచినప్పుడు నుంచి సాయంత్రం వరకు అంతా టెంపరీ బిల్డింగ్సే. మన ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొద్దిగా పర్మనెంట్గా కొన్ని బిల్డింగ్స్ కడతామని చెప్పేసి వైజాగ్లో దాదాపు 11 బిల్డింగ్స్ 550 crores-తో 11 బిల్డింగ్స్, ఐకానిక్ బిల్డింగ్స్, వరల్డ్ క్లాస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి గవర్నమెంట్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేస్తే దాంట్లో పోయి అంత గబ్బు లేపి దాన్నంతా తనను డిఫేమ్ చేయడానికి మీ పొలిటికల్ మైలేజ్ కోసం, పబ్లిక్ని కన్విన్స్ చేయడం కోసం మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. ఇప్పుడు అవి పబ్లిక్ బిల్డింగ్స్, అవి పబ్లిక్ ప్రాపర్టీ. మీరు పబ్లిక్ వాడుకొని అది ఏం చేయాలో ఆలోచించుకోకుండా ఒక లీడర్గా దాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ని క్రిటిసైజ్ చేసుకుంటానే మీరు కాలం ఎల్లదిస్తా ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు చంద్రబాబు గారు. ఆల్మోస్ట్ ఇప్పటికే 8 months అయిపోయింది. చాలా ప్లేసెస్లో మీరు రాయలసీమలో ఏడో మీటింగ్ పోయినట్టున్నారు. రాయచోటి దగ్గర ఆ పక్కన రాయచోటి ఎమ్మెల్యే కూడా మీ పక్కలో ఉన్నట్టున్నాడు, ఆయన మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. అక్కడే మీకు జనాలు అజిటేషన్ స్టార్ట్ చేసినట్టున్నారు. అప్పుడే 8 నెలలకే వాళ్ళ తీవ్రత మీకు అర్థమవుతా ఉన్నట్టుంది. వాళ్ళు ఆల్రెడీ రైతు నేస్తం అడుగుతూ ఉన్నారు. రైతు నేస్తం అడుగుతూ ఉంటే కన్నా ఈయన నేను సంపద సృష్టించి జనాలకు పంచుతా అని నా ఎలక్షన్ టైంలో చెప్పి ఇప్పుడు మళ్ళీ నేను సంపద సృష్టించలేకున్నా సంపద సృష్టించడానికి మీ దగ్గర ఏమన్నా ఉంటే కన్నా ఆలోచనలు కానీ తెలివితేటలు కానీ నా షోలో వచ్చి చెప్పండి అంటారు. షోలో మైక్ పెట్టుకొని ఊదరు కొడుతుంది కదా రాష్ట్రం అంతా, జనాలకు అందరికీ షోలకి జోరీగా లెక్క చూపించినావు కదా. నా దగ్గర సంపద సృష్టించేటటువంటి క్యారిబరు, క్యారెక్టరు, క్యాపబిలిటీ నా దగ్గర ఉన్నాయని చెప్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ జనాలు ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళు కామన్ పీపుల్, వాళ్ళ దగ్గరే తెలివితేటలు ఉంటే వాళ్ళే పోయి ఆ చైర్లో కూర్చుంటారు కదా సీఎం సీట్లో. మీకెందుకు ఇస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర లేదు కాబట్టి నిన్ను రాజుని చేసినారు. నిన్ను రాజుని చేస్తే నువ్వు పాలించాల్సింది పోయి మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. అంటే ఇంతకంటే అవులే ఏదన్నా ఉంటుందో చంద్రబాబు గారు? ఇదేం పద్ధతిగా చంద్రబాబు గారు? జనాలు ఆల్రెడీ రోడ్ల మీదకి రావడం స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఆల్రెడీ దాదాపు ఎంప్లాయ్మెంట్ సెక్షన్స్లో చాలామంది చాలా డిపార్ట్మెంట్లలో ఈవెన్ 1వ తారీఖు వదిలిపెట్టి ఈవెన్ 10వ తారీఖు 1 month కూడా డిలే అవుతున్నాయంట. వాళ్ళకి శాలరీస్ రావట్లేదంట. ఆల్రెడీ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 2.5 lakhs దాంట్లో రెగ్యులరైజేషన్ పేరుతో దాదాపు 40% మెంబర్స్ని కట్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది. తర్వాత వాలంటరీ సిస్టమ్ని కంప్లీట్గా ఎత్తేసారు. ఇట్లాంటి పరిస్థితుల మధ్య మీరు రూలింగ్ చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు చంద్రబాబు గారు. సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ do proper governance and provide good benefits and whatever you promise to the society in Andhra Pradesh, please provide it. Please deliver these schemes as early as possible. ఎందుకంటే మీరు ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి 6 ప్రామిసెస్లో ఏ ప్రామిస్ కూడా కంప్లీట్గా డెలివరీ అవుతున్నట్టు కనిపించట్లేదు. ఎక్సెప్ట్ దట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కూడా దాంట్లో కూడా మీరు పెంచినది 650 కోట్లు పెంచారు. దాంట్లో మళ్ళీ మీరు ఇప్పటికే దాదాపు 120 కోట్లు తగ్గించేట్టున్నారు. ఇంకా పోంగా ఇంకొక 5-6 నెలల్లో పోతే కన్నా ఇంకొక 200 కోట్లు 300 కోట్లు తగ్గించేసి ఆడికి ఆ స్కీమ్ను కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసినట్టే కనపడుతూ ఉంది మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.